చూడండి, అయితే సుంకరట దూరముగా నిలువబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకు కూడా ఆయనకి ఏం చాలేదట, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నన్ను, అయా పాపినైన నన్ను కరుణించుమని ఏడ్చాడట. పగిలి అంటే గుండె పగిలేలాగా ఏం చేశాడట, ఏడ్చాడట. హృదయం పగిలేలాగా ఏడ్చాడట. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవునికి స్తోత్రం చెప్పండి, అర్థమైతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏంటి? రొమ్మెలు బాదుకొనుచు, గుండెలు బాదుకొనుచు, గుండెలు పగిలేలా ఏడుస్తూ, అయ్యో నేను పాపిని ప్రభువా, నాలో ఇంత పాపం ఉన్నది, నేను ఆకాశం తట్టు, ఆకాశం వైపు ఉన్న నీ వైపు నేను చూచుటకు కన్నులెత్తుటకైన నేను పాత్రుడను కానయ్యా, నేను యోగ్యుడను కానయ్యా, అంత యోగ్యత నాకు లేదు. నా పెదవుల అపవిత్రములు, నా నాలుక అపవిత్రము, నా యొక్క చూపులు, నా కన్నుల అపవిత్రం, నా వినికిడి సరైనది కాదయ్యా, నేను పాపినయ్యా అని తన యొక్క హృదయాన్ని పగలగొట్టుకుని ఏం చేస్తున్నాడట, ఏడుస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ పరిసయ్యుని ప్రార్థన కంటే ఈ సుంకరి ప్రార్థన నీతి కలిగినది. ఎంత తగ్గింపుతో చేశాడు, ఎంత దీనత్వంతో చేశాడు, గుండె పగిలేలా చేశాడు చూడండి. ఇది దుఃఖపడుతూ చేశాడు చూడండి. ఆ దుఃఖమట దైవ చిత్తానుసారమైన దుఃఖం. మారు మనస్సు కొరకు ఏం చేస్తున్నాడట, రొమ్మెలు కొట్టుకుని గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుడు ఎవరు నీతిమంతుడిగా ఎంచాడో? పరిసైనా సుంకరినా? దేవుడు అంటున్నాడు, ఈ సుంకరి ఈ పరిసైన కంటే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా.